ఏమే బావ ఒప్పుకుంటాడంటావా? భయం వేస్తుందా? ఏం కాదు, నేనున్నాను కదా. పందిరేసి దడదలాడించి ఇక్కడ ఆగిపోయా. నువ్వు ఉండవే. ఒకసారి ఆల్రెడీ కుదిపేసిన మ్యాటర్ ఏది, మళ్ళీ ఎలా కదపాలని ఆలోచిస్తున్నాను. నువ్వు మరీ నన్ను డబ్బు మనిషిని చేసేస్తున్నావే. ఏంట్రా పగటి వేషం? అది బావా, అది ఏంటోకే మీదకి దోశ వచ్చేస్తారు. నేను ఇక్కడ మరీ చేతికి అందుబాటులో ఉన్నాను. కొంచెం దారి వదలండి. అది నువ్వు గీతనే ఈ రాఘవ గారు మామిడికిచ్చి పెళ్లి చేస్తాను ఊరందరి ముందు మాట ఇచ్చావు కదా. అయితే కొంచెం దారి వదలండి రా, మన టైం దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ మాట అయితే ఇచ్చావు, మరి కన్యాదానం చెయ్యాలి కదా. అర్థమయ్యేలా మాట్లాడు. అంటే నువ్వు బ్రహ్మచారి కదా బావా, భార్య లేకుండా చేయకూడదు కదా. అయితే ఏం చేయమంటావు? ఇదేనా టూరింగ్ టాకీస్ లైన్ అనుకున్నారా? అదలు పండి అసలు మీరు. బాపినేడు, నీకు మా చెల్లెలు అంటే ఇష్టం కదా. ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పడం ఏంటి, ఊరంతా అదే చెప్పుకుంటున్నారు. నువ్వు నా చెల్లి మెల్లో తాళి కట్టావనుకో, నువ్వు ఇంటోడు అవ్వచ్చు, మీ దంపతులు ఇద్దరు కలిసి గీత కన్యాదానం చేయొచ్చు అని వీళ్ళు చెప్పమన్నారు బావా. బావా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు బావా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నువ్వు పోతావు. ఏంటి బెదిరిస్తున్నావు? వాడు అడిగిన దానిలో తప్పే ఉంది. నువ్వు ఒక్కడిగా కన్యాదానం ఎలా చేస్తావు? గీత పెళ్లి గురించి నీకు అనవసరం. నోరు మూసుకుని వెళ్ళావు. ఎందుకు నోరు మూసుకుని వెళ్ళాలి? గీతకి దాని అన్నయ్యలు వేరే వాడితో పెళ్లి నిశ్చయించారు. నువ్వు ఆదుకుంటావని ఆశతో ఆ పిల్ల నువ్వు పట్టించుకోపోయేసరికి ఆత్మహత్య చేసుకోపోయింది తెలుసా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఊరంతా నిన్ను గొప్పడు అంటారు. ఏంటయ్యా నీ గొప్పతనం? కన్న తల్లిని అమ్మ అని పిలవకపోవడమా? పెళ్లి చేస్తాన్ని మాటిచ్చి వెనక్కి తిరగడమా? నీకు తెలిసింది పంతం పట్టుదల తప్ప ఒక ఆడదాని మనసు అర్థం చేసుకోలేని మొండి మనిషివి నువ్వు. ఇంతకాలం నీలాంటి వాడిని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. ఇక ఈ జన్మలో ఇంటి గడుపు తొక్కను. బాబు, మీకు ఎదురు చెబుతున్నాను అనుకోకపోతే ఒక్క మాట చెబుతాను. మీరు ఎప్పుడైతే నా మనవడి పెళ్లి చేస్తానన్నారో ఆ రోజే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేవాడిని. కానీ ఎందుకు చెప్పలేకపోయానో తెలుసా? 25 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న మీరు ఈ పెళ్లి వల్లైనా ఆ తల్లికి దగ్గరవుతారేమోనని ఆశపడ్డాను. అంతేకాని మీ ఇంటి అమ్మాయిని నా ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనే స్వార్థంతో మాత్రం కాదు. ఈ పెళ్ళంటూ జరిగితే మీ 2 కుటుంబాల మధ్య జరిగేది అనర్థమే. అందుకే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాబు, ఇష్టం లేదు.